నిర్వహించబోతోంది. 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్తోంది. ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి ప్రొఫైల్తో రాష్ట్ర ప్రజలకు త్వరలో నూతన హెల్త్ కార్డులు జారీ చేయబోతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. గతంలో 28/12/2003 నుంచి 6/1/2024 వరకు ప్రజాపాలన నిర్వహించారు. 6 గ్యారంటీలకు ఆ ప్రజాపాలన శిబిరాల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పుడు మరోసారి 10 రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించాలి అని అనుకుంటూ ఉన్నారు. 10 రోజుల పాటు ప్రజాపాలనలో చాలా కీలక విషయాలు సంబంధించి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. హెల్త్ కార్డులు కూడా జారీ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధు పూర్తి సమాచారం అందిస్తారు. మధు, మరో 10 రోజుల పాటు ప్రజాపాలన ఎప్పటి నుంచి నిర్వహించే అవకాశం ఉంది? ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? నిజంగానే గతంలోనే అభయహస్తం పేరిట వీళ్ళు అప్లికేషన్లు తీసుకున్నారు. దాంట్లో ఇందిరమ్మ ఇళ్ల గురించి, తర్వాత ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు సంబంధించి, తర్వాత ఈ రేషన్ కార్డుల గురించి, ఈ ప్రభుత్వ స్కీమ్స్ గురించి మొత్తం దాంట్లో అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. కానీ మళ్ళీ ఒకసారి ప్రభుత్వం వచ్చే నెల సెప్టెంబర్ 17 నుంచి వరుసగా 10 రోజులు ఈ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉండాలంటూ ఈ రోజు సీఎంఓ నుంచి ముఖ్యమైనటువంటి ఆదేశాలు అధికారులకు వెళ్లిపోయాయి. గతంలోనే రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం కూడా తీసుకున్నారు. కానీ ఈసారి మాత్రం ప్రజాపాలనలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించాలంటూ ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సీఎం రేవంత్ స్వయంగా దీనిపైన సమీక్ష చేశారు. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలనేటువంటిది ఆదేశాలు అందాయి. అయితే గతంలో కనుక చూస్తే మనం ఒకసారి 28/12/2023 అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు 6వ తారీఖు వరకు జనవరి 6 తారీఖు వరకు 2024 వరకు వీళ్ళు వరుసగా దీనికి సంబంధించిన అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన పేరిట. మళ్ళీ ఒకసారి ఈ అప్లికేషన్లు తీసుకోవాలి, దీనిపైన డీటెయిల్స్ సేకరించాలని చెప్పేసి సీఎం ఇచ్చారు. 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి గతంలో కూడా తీసుకున్నారు. కాబట్టి కాకపోతే ఇప్పుడు తీసుకోబోయేటువంటి దాంట్లో రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు, రేషన్ కార్డుకి హెల్త్ కార్డుకి లింకప్ పెట్టొద్దు, రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి, అసలు అందరికీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇచ్చేసేలా, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇచ్చేలా, అందరికీ దాన్ని పనిచేసేలా ఉండాలని చెప్పారు. సో రేషన్ కార్డుకి సంబంధం లేదు కాబట్టి దీంట్లో ఫిల్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు రేషన్ కార్డు అనేటువంటిది ఆరోగ్యశ్రీ కార్డు కోసం తీసుకుంటున్నారు. ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ తీసుకోవట్లేదు, రేషన్ బియ్యం ఎక్కడ తీసుకోవట్లేదు కొద్దిమంది. కానీ ఈ ఆరోగ్యశ్రీ కోసం రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్నారు కాబట్టి దానికి లింక్ పెట్టొద్దు అనేటువంటిది గతంలోనే ముఖ్యమంత్రి చెప్పారు. మరి ఆ విభాగాల్లో దాంట్లో సపరేట్ చేసేటువంటి ఉద్దేశం ప్రభుత్వం అనుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇటు హెల్త్ కార్డుల కోసం, ఇటు రేషన్ కార్డు కోసం అందుబాటులో ఉండాలి అధికారుల క్షేత్రస్థాయిలో 10 రోజులు, మొత్తం సెప్టెంబర్ 17 నుంచి వరుసగా 10 రోజులు ముఖ్యమైనటువంటి ఆదేశాలు అందాయి. రైట్ మధు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ప్రజాపాలన నిర్వహించబోతోంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ప్రజాపాలన నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ప్రజాపాలన నిర్వహించాలి అని రేవంత్ సర్కార్ భావిస్తోంది. సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి మళ్ళీ ప్రజాపాలన జరుగుతుంది. 10 రోజుల పాటు ప్రజాపాలన శిబిరాలు నిర్వహిస్తారు. ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించాలి అని రేవంత్ సర్కార్ భావిస్తోంది. గతంలో 6 గ్యారంటీల విషయానికి సంబంధించి ప్రజాపాలన నిర్వహించి అప్లికేషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు హెల్త్ కార్డులు, రేషన్ కార్డు కోసం అప్లికేషన్స్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. 10 రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించబోతున్నారు. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఈ విషయానికి సంబంధించి పూర్తి ఆదేశాలు జారీ చేశారు. పూర్తి ప్రొఫైల్తో రాష్ట్ర ప్రజలకు త్వరలో నూతన హెల్త్ కార్డులు కూడా జారీ చేయబోతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. గతంలో 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 1వ తారీఖు వరకు ప్రజాపాలన నిర్వహించారు. 6 గ్యారంటీలకు అప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పుడు హెల్త్ కార్డులు, రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలి అని అనుకుంటున్నారు. సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.